నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. అఫ్సాన్ రాయేష్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు. నమస్కారం రాయేష్ గారు. సుప్రీంకోర్టు తీర్పు ఒక రకంగా షాకింగ్. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప వీళ్ళకి ముందస్తు బెయిల్ ఇవ్వకపోగా అరెస్ట్ చేస్తే పెద్ద అభ్యంతరమే లేదు అన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పడం, అంటే రాజకేశిరెడ్డి, చాణక్య అంతిమ లబ్ధిదారు ఎవరో చెప్పడం, వీళ్ళకి అరెస్ట్ చేసుకోవడానికి అభ్యంతరాలు కోర్టులు చెప్పకపోవడం, ఒకవైపు మిథున్ రెడ్డికి కూడా అలాంటి పరిస్థితి రావడం, నేను వేగ్గా అడగడం కాదు కానీ ఒక రకంగా అందరూ మాట్లాడుతున్నట్టుగానే ఆల్ రోడ్స్ లీడ్స్ టు జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగానే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశమే కనబడుతుందా దీంట్లో? అంతే అనుకోవాలా? అంటే కేసు అంతిమంగా జగన్మోహన్ రెడ్డి వరకు చేరుతుందా లేదా అని అంటే, ప్రభుత్వంలో పాలకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారే అంతిమ డెసిషన్ మేకర్ అయి ఉన్నప్పుడు, అంతిమ లబ్ధిదారుడు కూడా ఆయనే అయి ఉన్నప్పుడు, ఖచ్చితంగా రేపటి రోజున ఆయనకి ఈ కేసులో అరదండాలు పట్టడం ఖాయం. దాంట్లో ఎట్లాంటి డౌటు లేదు. అయితే ఇవాళ సుప్రీంకోర్టు స్పందించిన తీరు చూసిన తర్వాత నాకు బొబ్బిలిపులి సినిమాలో ఒక డైలాగ్ గుర్తొస్తుంది. ఎన్టీ రామారావు గారిని అరెస్ట్ చేసిన తర్వాత కోర్టు విచారణ జరుగుతూ ఉన్నప్పుడు ఆయన చెప్తారు, కోర్టుకి ఒక తీర్పు, జడ్జికి ఒక తీర్పు, వ్యక్తికి ఒక తీర్పు అని చెప్పాను. ఇదే న్యాయస్థానంలో ఇదే కేసులో ఎంపీగా ఉన్న పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి మాత్రం ముందస్తు అరెస్టు విషయంలో అతనికి మాత్రం ఎందుకు రక్షణ కల్పించినట్టు రిలాక్స్ ఇచ్చింది కదా. మొన్న 28వ తారీఖు రోజున విచారణ జరిగిన సందర్భంలో కూడా మళ్ళీ ఆ కేసు కూడా 2 వారాలకి వాయిదా వేసి, అంటే ఇక్కడ అదే కేసులో ఇవాళ ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప బాలాజీ వీళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి వేరే రకంగా స్పందించడం. ఇక్కడ మనం గమనించుకుంటే గతంలో అరవింద్ కేజ్రీవాల్ గారి అరెస్టుకు ముందు ఆయనకు సంబంధించిన ఒక అంశంలో కూడా అక్కడ స్థానికంగా హైకోర్టుకి వెళ్ళాల్సిన అంశాన్ని కూడా వాళ్ళు సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేశారు. ఫైల్ చేస్తే సుప్రీంకోర్టు, మీరు ఢిల్లీలో ఉన్నారు కాబట్టి, ఢిల్లీలో సుప్రీంకోర్టు ఉంది కాబట్టి ప్రాపర్ ప్లాట్ఫామ్స్ మీద కాకుండా మీరు డైరెక్ట్గా సుప్రీంకోర్టులో కేసు ఎలా ఫైల్ చేస్తారు అని చెప్పని మందలించిన తీరు చూసాం మనం. ఇవాళ వైసీపీ నాయకులు మాత్రం వాళ్ళ మీద ఆరోపణలు రాగానే మాకు అరెస్టుల నుంచి రక్షణ కల్పించండి అని చెప్పని ఏకైక సుప్రీంకోర్టుని అప్రోచ్ అయిపోతూ ఉన్నారు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, అవినీతికి పాల్పడ్డారు అని చెప్పని ఆరోపణలు వస్తూ ఉన్నప్పుడు వాళ్ళ విషయంలో ఎందుకు వాళ్ళని అరెస్టు చేయకుండా వాళ్ళకి రక్షణ కల్పిస్తూ ఉన్నాయి న్యాయస్థానాలు? అంటే వాళ్ళ ప్రమేయాన్ని నిర్ధారణ చేసుకొని విచారించిన తర్వాత వాళ్ళ పాత్ర ఉంది అని చెప్పని రూఢి అయిన తర్వాత కదా ఒకవేళ అరెస్టు జరిగితే, అసలు పారిపోయి విచారణకే స్పందించకుండా, నోటీసుల్ని గౌరవించకుండా, విచారణకే సహకరించకుండా ఏకైకన కోర్టులకు వస్తే కోర్టుల్లో ఎలా వాళ్ళకి వెసులుబాటు దక్కుతుంది? ఇదొక $1 మిలియన్ ప్రశ్న. సామాన్యుడు విచారణకు సహకరించకుండా ఉంటే, పోలీసులు ఒక నోటీస్ ఇస్తే ఆ నోటీస్కి స్పందించకుండా ఉంటే, న్యాయస్థానాలు సామాన్యుడి విషయంలో ఇలాగే స్పందిస్తాయా? ఈరోజు అంటే వాళ్ళకి రిలాక్స్ ఇవ్వద్దనో లేకపోతే ముందస్తు బెయిల్ ఇవ్వద్దనో ఇక్కడ ప్రభుత్వం వైపు నుంచి లాయర్ల టీము లేకపోతే లీగల్ టీము సమర్థవంతంగా వాదనలు వినిపించాలనే వాదన కూడా ఉంది కదా. అంటే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, ఇది కొంత ప్రొసీజరల్ గురించి అవగాహన లేని స్టేట్మెంట్లు అవి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కేసు ఫైల్ చేస్తే అక్కడ బాధితుడు డిఫెన్స్ లాయర్ని పెట్టుకుంటాడు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రాసిక్యూషన్ ఉంటారు. ఇక్కడ అప్పుడు డిఫెన్స్ లాయరు, ప్రాసిక్యూషన్ ఇరువురు సమక్షంలో విచారణ జరుగుద్ది. ఇక్కడ వీళ్ళు సుమోటోగా కేసు ఫైల్ చేసుకుంటున్నారు కోర్టుకు వెళ్ళి. వీళ్ళు ఫైల్ చేసిన కేసు మీద రాష్ట్ర ప్రభుత్వానికి కోర్టు నోటీసులు ఇవ్వాలి.
మీరు అంటే సో వ్యక్తులు ఈ విధంగా మమ్మల్ని అప్రోచ్ అయ్యారు, మీ వర్షన్ ఏంటి అని చెప్పని ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వాలి. అప్పుడు ప్రభుత్వం తరపున లాయర్ అటెండ్ అవుతాడు. హైకోర్టులో జరిగింది అదే కదా మిథున్ రెడ్డి విషయంలో. సుప్రీంకోర్టులో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పిటిషన్ ఫైల్ చేశాడు. అతను పిటిషన్ మీద 28వ తారీఖు పూర్తి స్థాయి విచారణ ఉంది. ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం తరపున లాయర్లు అపీర్ అవుతారు. అప్పటి వరకు అతను 28వ తారీఖు లోపు అరెస్టు చేయకుండా ముందస్తు వెసులుబాటు తీసుకున్నాడు. అతను పిటిషన్ ఫైల్ చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తరపున లాయర్ అపీర్ అవుతాడు. ఎక్కడైనా ఏ కేసులైనా యూజువల్గా జరిగే ప్రొసీజర్ అదే. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, మీరు ప్రస్తావించింది అంటే మనం వేరే అంశాల్లోకి టెక్నికల్ అంశాల్లోకి వచ్చాం. ఇప్పుడు ఆ కోర్ కేసు గురించి మాట్లాడుకుంటే, ఇవాళ గోవిందప్ప బాలాజీ ప్రమేయం గురించి విచారణ సంస్థకి స్పష్టమైన సాక్ష్యాధారాలు దొరికాయి. భారతి గారి సంస్థలో భారతి గారి ఆర్థిక వ్యవహారాలు మొత్తం చూసే భారతి గారి సంస్థకు సంబంధించిన ఆడిటర్, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పిఏగా పనిచేసిన ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారి పిఏకి విజయసాయి రెడ్డి ఇంట్లో జరిగిన లిక్కర్ పాలసీ గురించిన సమావేశాలు అతనికి ఏం సంబంధం? ఎందుకు పాల్గొన్నాడు? జగన్మోహన్ రెడ్డి గారు ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డికి ఆ శాఖ గురించిన పాలసీ మ్యాటర్స్ డిసైడ్ చేసేది ఆ కన్సర్న్ మినిస్టరు, ఆ కన్సర్న్ ప్రిన్సిపల్ సెక్రటరీసు, ఆ విభాగాల అధిపతులు, ఆ బ్రోరేజెస్ కార్పొరేషన్ ఎండి వాళ్ళు కూర్చొని పాలసీ డ్రాఫ్ట్ చేస్తారు. సీఎం ఓఎస్డికి, సీఎం పిఏకి, ఒక రాజ్యసభ ఎంపీకి, ఒక లోక్సభ ఎంపీకి, ఐటీ అడ్వైజర్కి ఆ సమావేశాలతో ఏం సంబంధం? అయినా సమావేశం జరిగితే సచివాలయంలో జరగాలి, లేదంటే క్యాబినెట్లో చర్చించాలి, ఇంకా లేదు అంటే శాసనసభలో చర్చించాలి. ఒక ఎంపీ ఇంట్లో పాలసీ ఎలా డిసైడ్ చేస్తారు? కవిత గారు ఢిల్లీలో హోటల్లో స్టే చేస్తే ఢిల్లీ ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు, అధికారులు ఆమె హోటల్లో చర్చించి పాలసీని డ్రాఫ్ట్ చేశారనే కేసు ఇవాళ. దానికి దీనికి వ్యత్యాసం ఉంది. ప్రైవేటు వ్యక్తుల ఇళ్లలో రాజ్యసభ సభ్యుడైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ డే టు డే అఫైర్స్తో విజయసాయి రెడ్డికి సంబంధం లేదు, మిథున్ రెడ్డికి సంబంధం లేదు. కానీ వీళ్ళందరూ కలిసి పరిపాలనాపరమైన నిర్ణయాలని వీళ్ళు డిసైడ్ చేశారు అని అంటే అక్కడ వీళ్ళందరూ ఎక్స్టర్నల్ ఫోర్స్గా పనిచేసినట్టేగా. అట్లాంటప్పుడు ఎందుకు వీళ్ళని ఎక్స్క్యూజ్ చేయాలి విచారణ నుంచి? ఎందుకు అరెస్ట్ చేయకూడదు? వేల కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినాయి అని చెప్పిన వాళ్ళ విచారణ తేటతనం అవుతూ ఉంది. స్పష్టమైన సాక్ష్యాధారాలు వాళ్ళ విచారణ సంస్థ చేతికి దొరుకుతూ ఉన్నప్పుడు బాధ్యులుగా ఉన్న వ్యక్తులు, ఆ రోజు లబ్ధిదారులైన వ్యక్తులు ఇవాళ ఎవడి వాటాలు వాళ్ళు పంచుకొని ఆ రోజున ఏ ప్రయోజనాలు వీళ్ళకి దక్కకుండానే జగన్మోహన్ రెడ్డికి ప్రయోజనాలు కల్పించడం కోసం వీళ్ళందరూ కంచుకరుడు సేవ చేశారా? మనకి నిర్ధారణ అవుతున్న సమాచారం మేరకు ఒక్క రాజకసిరెడ్డి ఈ 7 లేయర్ల వ్యవస్థలో అతని పాత్ర పోషించినందుకు అతనికే 2,300 కోట్ల రూపాయలు దక్కాయి అని చెప్పని వార్తలు వస్తూ ఉన్నాయి కదా. మరి అతనికే 2,300 కోట్లు దక్కాయి అని అంటే మరి ఈ మిగిలిన వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారి కోసం కమ్యూనిస్ట్ పార్టీలో లైఫ్ టైం వర్కర్ లాగా పనిచేయడానికి వచ్చిన వాళ్ళ? కమ్యూనిస్ట్ పార్టీలో ఆస్తులు మొత్తం కూడా పార్టీకి రాసిచ్చేసి పార్టీ ఇచ్చే తృణమో పనమో జీతంతో బతుకుతా లైఫ్ టైం డెడికేటెడ్ వర్కర్లుగా ఉంటారు. ఆర్ఎస్ఎస్లో ఉంటారు అలాంటి వాళ్ళు వీళ్ళంతా. అందరికందరూ ఆ అంశంలో లబ్ధిదారులే, అందరూ కలగలిసి దోచుకున్నారు. ఇప్పుడు ఈ విషయంలో ఒకవేళ అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి అయితే, ఆ దిశగానే వెళితే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి ఈ ప్రభుత్వానికి రాజకీయ పరిణామాలు ఏమన్నా అడ్డుగా మారే అవకాశం ఉంటుందా? జనరల్గా ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తినో లేకపోతే ప్రతిపక్ష నేతనో అరెస్ట్ చేస్తే రాజకీయంగా కొన్ని పరిణామాలు ఉంటాయి కదా. ఆ పరిణామాల గురించి ఈ ప్రభుత్వం ఏమన్నా ఆలోచిస్తుందా? లేదు చట్టం తన పని తాను చేసుకుపోద్దా? అంటే ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ఆయన
ప్రభుత్వ పాలసీస్ ద్వారా అవినీతి జరిగితే ఆ అవినీతిలో అంతిమ లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పిన అవగాహన లేకుండానే ప్రభుత్వం సిట్ని అపాయింట్ చేసి విచారణ జరిపి మిగిలిన అందరి మీద చర్యలు తీసుకొని జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చేటప్పటికి సాష్టాంగ నమస్కారం చేస్తారా ఆయన అరెస్ట్ చేయకుండా? నేను ఇందాక వేరే టాపిక్లో సీతారామాంజనేయుల గురించి ప్రస్తావించింది కూడా అదే. అంటే నేను అంటున్నా జగన్మోహన్ రాజకీయ పరిణామాల గురించి. రాజకీయ పరిణామాలైనా సరే, ఏ పరిణామాలైనా సరే, జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో ఆయన ద్వారా అవినీతి జరిగింది అని చెప్పి నిర్ధారణ అయినప్పుడు ఖచ్చితంగా ఆయన కూడా ఆ కేసులో అరెస్ట్ అయ్యే తీరతాడు తప్ప ఆయన్ని అరెస్ట్ చేయకుండా మిగిలిన అందరినీ అరెస్టులు చేసి ఆయన మాత్రం కొత్త అల్లుడిని మేపినట్టు మేపుతాము అని అంటే అంతిమంగా చంద్రబాబు నాయుడు గారి క్రెడిబిలిటీ, ప్రభుత్వ క్రెడిబిలిటీ దెబ్బతింటుంది, కేసు వీగిపోద్ది. అంటే అరెస్టు ఇప్పుడు లిక్కర్ కేసులో కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యాడు, కేజ్రీవాల్ ఓడిపోయాడు ప్రభుత్వంలో ఉండి కూడా. జయలలిత అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయ్యింది, తర్వాత ఎన్నికల్లో ఆ పార్టీయే పోయింది. ఇలాంటి ఉదాహరణలు తీసుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు చంద్రబాబు నాయుడు ఓడిపోలా. చంద్రబాబు నాయుడు అత్యంత భారీ ఊహించినంత మెజారిటీతో గెలుచుకొని వచ్చాడు. కానీ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే రాజకీయంగా పరిణామాలు, సానుభూతి ఇలాంటి జనరల్గా మాట్లాడుతూ ఉంటాం కదా, అరెస్ట్ చేస్తే సానుభూతి వస్తుందేమోనని. అలాంటి పరిస్థితులు ఏమైనా జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఉంటుందా రాజకీయంగా? అంటే 2012లో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయిన రోజున ఆ రోజు వాళ్ళ నాయన చనిపోయి ఉన్న సానుభూతికి తోడు అయ్యో మా పిల్లల్ని అరెస్ట్ చేశారని చెప్పని వాళ్ళ అమ్మ చెల్లి రోడ్డెక్కి పెడబొబ్బలు పెట్టిన నేపథ్యంలో ఆ సానుభూతి అనే అస్త్రం ఆ రోజుతో అవుట్డేటెడ్. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అవినీతికి పాల్పడ్డాడు అని చెప్పని ప్రజలకు ఒక స్పష్టత ఉంది కాబట్టే మొన్నటి ఎన్నికలు అంత ఘోరంగా ఓడించారు. అటువంటి అవినీతిని ఎస్టాబ్లిష్ చేస్తూ స్పష్టమైన సాక్ష్యాధారాలతో ఆయన ప్రమేయాన్ని నిర్ధారణ చేసుకున్న తర్వాత ఇప్పుడు అరెస్ట్ చేస్తే వాళ్ళ శ్రేణులు ఉంటారు కొంచెం హడావుడి చేయడానికి, కానీ వాళ్ళ శ్రేణులు ఆయన గెలిపిరు. ప్రజలు పూనుకుంటే గెలుస్తాడు ఆయన. ప్రజలకి జగన్మోహన్ రెడ్డి ఏంటి అనేది 2019 నాడు అవగాహన లేదు, కానీ 2019 నుంచి 2024 దాకా 5 సంవత్సరాల పాలకుడుగా అసలు సిసలు జగన్మోహన్ రెడ్డి స్వరూపం ఏంటి, స్వభావం ఏంటి అనేది ప్రజలకు ఒక స్పష్టత వచ్చింది. ఇప్పుడు ఇంకా ఈ సానుభూతి మాయలో భ్రమపడటానికి ప్రజలు సిద్ధంగా లేరు.